అంటే మనకు బోల్డ్ అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సిగార్ అని, బీడీ అని, సిగరెట్స్ అని, వేప్స్ అని, హుక్కా అని, ఎలక్ట్రానిక్ వేప్స్ అని ఇలా ప్రతి ఒక్కటి వచ్చాయి గదా! ఈ చాలామంది ఏమంటారంటే వేప్స్ చాలా సేఫ్‌గా ఉంటాయి. ఎలక్ట్రానిక్ వేప్స్ చాలా సేఫ్‌గా ఉంటాయి. జస్ట్ ఫ్లేవర్ మాత్రమే ఉంటది. హౌ డేంజరస్ ఇట్ ఈస్? లైక్ సిగరెట్ బెటరా? హుక్కా బెటరా అంటే? చాలామంది ఏమనుకుంటున్నారంటే మీరన్నట్టుగా ఫ్లేవర్స్, దాని తర్వాత స్మెల్ చూసి బావుంది. సో, ఇది కొంచెం సేఫ్ అనుకుంటా. హార్డ్‌గా లేదు, స్మూత్‌గా ఉందనుకుంటారు. హ్మ్. ఓకే. సిగరెట్‌లో 7000 కెమికల్స్ ఉండొచ్చు. దాంట్లో ఒక 70 కెమికల్స్ వల్ల క్యాన్సర్ రావచ్చు. హ్మ్. అదేవిధంగా వేప్‌లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ఈ వైటమిన్ ఏ ఆయిల్ అంటాము, గ్లిజరిన్ అంటాము. హ్మ్. కొన్ని సార్లు ఈ క్యానబిస్ యొక్క ఆయిల్ ఉంటుంది. ఓకే. ఇది అక్కడ హీట్ అవుతదనమాట. ఇట్స్ ఎ హీటెడ్ ప్రోడక్ట్ కదా! హ్మ్. హ్మ్. అది హీట్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా కొంచెం స్ట్రక్చర్ మారి డేంజరస్ కాంపౌండ్స్ లాగా మారుతున్నాయి. దే ఆర్ లింక్డ్ టు మెనీ ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ జస్ట్ లంగ్స్‌లోకి పీల్చినందుకు లంగ్ ప్రాబ్లమ్స్ అనే కాదు. హ్మ్. ఆస్త్మా, సిఓపిడి, క్యాన్సర్స్ ఇవి కాకుండా మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్. అంటే హెడ్ టు టో తీసుకుంటే అన్ని ఆర్గన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ ఓకే. హార్ట్, బ్రెయిన్, ఎవ్రీవేర్. హ్మ్. ఇంకా డేంజరస్ ఇష్యూస్ ఏంటి అంటే దీంట్లో ఇవాలి అనే ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఇవాలి అంటే ఈ సిగరెట్ ఇండ్యూస్ లంగ్ ఇంజురీ అంటాము. హ్మ్. సో దీంట్లో ఏంటంటే లంగ్స్లో ఉండే ట్యూబ్స్ అనేవి పర్మనెంట్గా క్లోజ్ అయిపోతాయి. సో అది పర్మనెంట్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఒక పేషెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫారెన్లో చాలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈ సిగరెట్స్ చాలా ర్యాంపెంట్గా యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ యూకే అంతా కూడా. ఇక్కడ కూడా చాలా మంది ఈ వేప్స్ అంటే చాలా అసలు డేంజరస్ కాదు అన్న ఫీల్‌లో ఉన్నారు. నార్మలైజ్డ్ థింగ్. అది గుడ్ మార్కెటింగ్ బై టొబాకో ఇండస్ట్రీ, అంటే ఓకే. ఆల్టర్నేటివ్ కోసం. యెస్. అండ్ సిగరెట్ ఇంకొకటి మానేయడం వచ్చేసి కోసం ఆల్టర్‌నేటివ్‌గా ఈ వేప్స్ తీసుకుంటున్నారు. బట్ దే ఆర్ మోర్ డేంజరస్. అంతేనా? మోర్ డేంజరస్. ఇవాలి అనే ఒక ప్రాబ్లమ్ వస్తుంది. తర్వాత పాప్కార్న్ లంగ్ అంటాం, గట్టిగా అయిపోతుంది లంగ్ అంతా కూడా. ఓకే. వీళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. హ్మ్. సో సిగరెట్ కంటే కూడా ఈ సిగరెట్ ఇంకా డేంజరస్ నన్ను అడిగితే. హ్మ్. షార్ట్ పీరియడ్లో ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అలా అని చెప్పి అందరికీ చేస్తుంది అంటే కాదు. హ్మ్. అక్కడే ప్రాబ్లం. నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నా, నాకు ఏం అవ్వట్లేదు అంటారు చాలామంది. హ్మ్. కొంతమంది ఉంటారు 6 months తీసుకున్న తర్వాత ఇవన్నీ ఫేస్ చేస్తారు. ఓకే. సో వాళ్ళు ఎవరు వచ్చి బయటికి చెప్పరు కదా ఇలా అయినట్టు. హ్మ్. హ్మ్. సో ఇవన్నీ కూడా పేపర్స్లో ఉంటాయన్నమాట, సైంటిఫిక్ స్టడీస్లో. ఈ సిగరెట్స్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్. దే ఆర్ కలర్ఫుల్, ట్రెండీ అండ్ స్లీక్గా ఉన్నంత మాత్రం సేఫ్ అని కాదు. హ్మ్. అన్నెసరీగా వాటికి వెళ్ళి అడిక్ట్ అవ్వకండి. ఎందుకంటే యూ కెన్ గెట్ అడిక్టెడ్ టు దాట్ ఆల్సో. హ్మ్. దాంట్లో కూడా నికోటినే ఉంటుంది. సో నికోటిన్ ఫ్రీ ఉన్నా సరే ఏదో ఒక కెమికల్ లోపలికి వెళ్ళడం వల్ల ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్.